టెర్రర్ అటాక్. విషాద గాథలు ఎన్నో ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు. మా హస్బెండ్ని చంపేశారు కదా, మమ్మల్ని కూడా చంపేసేయండి, లేదా మనం ఏదో ఇంకా జీవితాంతం మొత్తం అంతా జీవితమే అయిపోయింది అదిని కోల్పోయామనేసి బాధపడుతూ కూర్చోవడము ఇలాంటివి కాకుండా ఇలాంటి ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ విల్ టేక్ అన్ యాక్షన్. మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయనే మోటివేషనల్ స్పీకర్ రామ్ మిట్టు గారు. ఆయన టాపిక్ ఏదైనా అలవోకగా చెప్పేస్తుంటారు. మరి వారితో మాట్లాడదామా? టెర్రర్ అటాక్. ఇందులో ఏంటంటే మనం చెప్పుకోలేని విషాద గాథలు ఎన్నో ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేదు ఆ ప్లేస్ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళు. ఇట్లాంటప్పుడు మనం ఓదార్చగలం, లేదంటే సానుభూతి తెలపగలం. కానీ అనుభవిస్తున్న వాళ్ళ మైండ్ సెట్, మానసిక ఒత్తిడి అనేది మనం తీయలేము. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది చాలా సాడ్ ఇన్సిడెంట్ అని చెప్పాలంటే. పాపం ఎంజాయ్ చేద్దామనేసి, హాలిడే ఎంజాయ్ చేద్దామని కొందరు రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేద్దామనేసి, అంటే వాళ్ళు 65-70 years ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారు. అందులో వైజాగ్లో చనిపోయిన బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఉన్నారు కదా, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. సో వీళ్ళందరూ ఏంటంటే ఫర్ వేరియస్ రీజన్స్ అండి. బేసిక్గా జమ్మూ కాశ్మీర్ ఆ ప్లేస్లో ఏంటంటే న్యాచురల్ బ్యూటీ ఎక్కువ. సో ఏంటంటే మనకున్న ఈ లైఫ్లో ఉన్న స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి చాలా మంది అలాంటి ప్లేసెస్ని చూస్ చేసుకొని వెళ్తారు. వెన్ యు ఆర్ క్లోజ్ టు నేచర్, ఆబ్వియస్లీ ఏంటంటే ఇట్ క్యూర్స్, ది నేచర్ క్యూర్స్ అస్. సో ఆ బేసిస్ మీద ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి జనరల్గా హాలిడేకి వెళ్తూ ఉంటారు. ఇంతకు ముందు చెప్పాలంటే కొంచెం తక్కువ వెళ్ళేవాళ్ళండి ఇలా జమ్మూ కాశ్మీర్ అనే ప్లేస్, ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్ ఏరియా అనేసి తక్కువ వెళ్ళేవాళ్ళు. కానీ ఈ పాస్ట్ 1-2 years నుంచి టూరిజం ఇంక్రీజ్ అయింది, రైట్? సో టూరిజం 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత నుంచి టూరిజం ఇంక్రీజ్ అయింది మనకి, రైట్? సో ఈ TRF అనే ఒక సంస్థ వాళ్ళకి ఏంటంటే ఈ రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ ఇట్ షుడ్ నాట్ బి పాపులేటెడ్ బై ఎనీ అదర్ కమ్యూనిటీ, ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే డామినేట్ చేయాలి అని వాళ్ళ ఉద్దేశం అనమాట, ప్రైమ్ ఉద్దేశం అది. సో వీళ్ళు ఏంటంటే పాకిస్తానీ ముస్లిమ్స్, బేసిక్గా పాకిస్తానీ ముస్లిమ్సే ఉండాలి, వాళ్ళే దీన్ని మొత్తం ఆక్యుపై చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఈ అటాక్స్ అనేది జరిగింది. అయితే ఈ అటాక్స్ లో మనం చూసుకుంటున్నాము కొందరు ఏజ్డ్ పీపుల్, కొందరు జస్ట్ మ్యారీడ్, ప్రాబబ్లీ ఒక 5-6 days అయింది మ్యారేజ్ అయ్యి, జవాన్లు ఉన్నారు. సో చాలా మంది చనిపోయారండి ఈ దీంట్లో. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొందరు అంటే అందులో అక్కడ విన్నాం మనము ఏంటంటే మా హస్బెండ్ ని చంపేశారు కదా, అంటే వాళ్ళ కాన్వర్సేషన్ విత్ టెర్రరిస్ట్ ఏంటి అంటే వైఫ్స్ ఏమంటున్నారంటే మా హస్బెండ్ ని చంపేశారు కదా, మమ్మల్ని కూడా చంపేసేయండి, మమ్మల్ని వదలకండి, మమ్మల్ని కూడా చంపేసేయండి అని అంటే వాళ్ళు అన్నది ఏంటంటే మీరు ఇలాగే రోధిస్తూ ఏడ్చుకుంటూ మీ పిఎంకి చెప్పుకోండి అని ఒక మాట అన్నారు. బట్ ఇక్కడ చూడండి ఒక సైకలాజికల్ ఇదేంటంటే మా హస్బెండ్ చనిపోయారు కదా మమ్మల్ని కూడా చంపేయండి అని ఏదైతే అన్నారో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ పెయిన్ వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మీద డిపెండెంట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు. ఒక పర్సన్స్ లాస్ అనేది అది చాలా బాధాకరం, తీసుకోవడం చాలా కష్టం. ఒక పర్సన్ పోతేనే మనం అంత రోధిస్తాము, అలాంటిది ఇద్దరు పోయారు అని అంటే కనుక అది తట్టుకోలేని స్థితి అది చెప్పాలంటే. సో నేనేం చెప్తాను అంటే ఇలాంటి కేసులో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికి ఫ్యామిలీస్కి నేను చెప్పేది ఒకటి ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళే మోటివేట్ చేయాలి స్ట్రాంగ్గా ఉండాలనేసి. వీళ్ళే కుంగిపోయారు అని అంటే అది చెప్పాలంటే టెర్రరిస్ట్లని మనమే గెలిపిస్తున్నట్టు లెక్క. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ఇదే, మనల్ని వాళ్ళు బాధ పెట్టాలి, మనం బాధపడాలి అని వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళ లక్ష్యం. ఇప్పుడు మనము బాధపడి చనిపోయి నన్ను చంపేయండి అని చెప్పడము, లేదా మనం ఏదో ఇంకా జీవితాంతం మొత్తం అంతా జీవితమే అయిపోయింది అదిని కోల్పోయామనేసి బాధపడుతూ కూర్చోవడము ఇలాంటివి కాకుండా మనం అంతా స్ట్రాంగ్గా యునైటెడ్గా ఉండి ఈ జరిగిన ఇన్సిడెంట్ని ఖండిస్తూ అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకోవడానికి, గవర్నమెంట్ అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకోవాలి అంటే మన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో మనం దానికి సపోర్ట్ ఇస్తూ మనం కనుక స్ట్రాంగ్గా ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఇలాంటి యాక్షన్స్ ఫర్దర్ అవ్వకుండా చూసుకుంటాం. సో ఇంకొకటి వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఇప్పుడు ఈ జరిగిన హోల్ ఇన్సిడెంట్లో చాలామంది ఏమంటున్నారంటే
ముస్లిమ్స్ అని ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చేస్తున్నారు. అంటే ముస్లిమ్స్ ఇలా చేశారు, ముస్లిమ్స్ ఇలా కావాలి. ఎందుకంటే అండి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు టెర్రరిస్టులు చంపేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నువ్వు ముస్లింవా కాదా అనే ఫస్ట్ క్వశ్చన్ మతం అడిగారు వాళ్ళు. ముస్లిం అని అంటే వాళ్ళని వదిలేశారు, కాదు ఇంకొక మతం అని చెప్పినప్పుడు వాళ్ళని హతమార్చారు. సో కొందరినైతే పేరు అడిగినప్పుడు కావాలని కొందరు ఏంటి అబద్ధం చెప్పే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ముస్లిం పేరు చెప్తే వాళ్ళ ప్యాంట్స్ ఇప్పి సుంతి జరిగిందా లేదా అని చూసి మరి, ఎందుకంటే సుంతి అనేది పార్ట్ ఆఫ్ ద రైట్ వాళ్ళది. సో వాళ్ళ రిచువల్స్ లో అవి జరుగుతూ ఉంటాయి. సో అలా చూసి మరి చంపేశారు. చంపింది ఎవరు? పాకిస్తానీ ముస్లిమ్స్. వాళ్ళకి ఏంటంటే పాకిస్తానీ ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ అక్కడ ఎక్కువ ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆ ఇన్సిడెంట్ ని తీసుకొని ముస్లిమ్స్ హిందూస్ మీద ఈ హేట్రెడ్ అనేది ఇంకా పెరిగిపోతా ఉంటుంది. చాలా మంది ఉంటారండి, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. హిందూస్ లో మంచి వాళ్ళు ఉన్నారు, హిందూస్ లో చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే ముస్లిమ్స్ లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ ఫైట్స్ అన్ని జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ని తీసుకొని ఇప్పుడు మనము పర్సనల్ గా తీసేసుకొని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి మనం ఫైట్ చేయడము, ఆర్గ్యుమెంట్ చేయడము, లేకపోతే ఆ డిస్టర్బెన్స్, ఆ పీస్ అనేది డిస్టర్బ్ చేయడము, ఇలాంటి అన్ని క్రియేట్ చేయకుండా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకోవాలి దీనికి. ఏంటి అని అంటే మనకి ప్రాబ్లమ్ ఈజ్ విత్ పాకిస్తానీ ముస్లిమ్స్, నాట్ విత్ ముస్లిమ్స్. సో పాకిస్తానీ ముస్లిమ్స్ ని అరికట్టాలి, వాళ్ళు చేసే ఈ చర్యల్ని మనం అరికట్టాలి అనే ధోరణిలో మనం ఆలోచించాలి తప్ప దాన్ని అనవసరంగా లోకల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి అప్పుడు ఏమవుతుందంటేనండి ఈ మొత్తం మెయిన్ ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఎక్కడ ఉంది అక్కడ ఫోకస్ చేయాల్సింది పోయి ఇప్పుడు ఎక్కడెక్కడైతే అదర్వైజ్ ఇష్యూస్ అవుతా ఉన్నాయో ఈ మన పోలీస్ ఫోర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా డైవర్ట్ చేయాల్సి వస్తుంది. మన మెయిన్ పర్పస్ ఏంటిది అని అంటే వాళ్ళని శిక్షించడం. సో అలా డైవర్ట్ అవ్వకుండా ఆ ఫోకస్ ని ఉంచేటట్టు మనం చూసుకోవాలి. యాజ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, యాజ్ ఎఫెక్టెడ్ సిటిజన్స్ కావచ్చు. బికాస్ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే నష్టపోయారు అని అనుకుంటారు. బట్ చెప్పాలంటే ఇది నష్టం అందరిది అనండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, రైట్. యాజ్ అ కంట్రీ చూసుకుంటే ఇప్పుడిప్పుడే జనాలు బయటకు వస్తున్నారు, అలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి. టూరిజం ఇప్పుడిప్పుడే ఇంక్రీజ్ అయ్యి మన టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవుతుంది, మన టూరిజం నుంచి వచ్చే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇలాంటి జరగడం వల్ల ఇప్పుడు మన ఇన్కమ్ కూడా ఆన్ ది హోల్ చెప్పాలి అని అంటే ఎంతో కొంత దెబ్బతింటది, బికాస్ టూరిజం దెబ్బతింటుంది కాబట్టి. సో ఇలా ఏంటంటే అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అందరికీ ఎఫెక్ట్ పడింది. సో కాబట్టి మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలాంటి ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ విల్ టేక్ ఎన్ యాక్షన్. మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ వెన్ ఇది చాలా ఈజీగా అండ్ తొందరగా అవుతుంది. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.